ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యుయేషన్ వేరియంట్ కాస్టింగ్ టైప్ 01 స్టాండర్డ్. మనకి ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఉంటుంది, వాల్యుయేషన్ లీగల్ వాల్యుయేషన్ ఉంటుంది. ఒకవేళ మల్టిపుల్ వాల్యుయేషన్ అప్రోచ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్, గ్రూప్ వాల్యుయేషన్ ఇవి ఉన్నప్పుడు నువ్వు మల్టిపుల్ క్రియేట్ చేయాలి ఇక్కడ కాస్టింగ్ టైప్స్. సో ఒకటి లీగల్ వాల్యుయేషన్ ఒకటే కాబట్టి ఉండేది మనకి వర్షన్లో. సో మన ఒకటే ఉంది 01 స్టాండర్డ్. నెక్స్ట్ వాల్యుయేషన్ వేరియంట్. సో ఇదే చేస్తుందంటే న్యూ ఇంటికి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ఇంటికి వెళ్ళి ఇక్కడ ఒక వాల్యుయేషన్ కోడ్ ఏదో ఒకటి ఎంటర్ చేసి డిస్క్రిప్షన్ చేసి ఇక్కడ సీక్వెన్స్ ఇస్తాం. సో మెటీరియల్ వాల్యుయేషన్, యాక్టివిటీ టైప్ వాల్యుయేషన్, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్, ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్, ఓవర్ హెడ్, ఇవి మనము టైప్స్ ఆఫ్ కాస్టింగ్ మీకు నేను చెప్పా కదా. యాక్టివిటీ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, టాంప్లెట్, ఓవర్ హెడ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మెటీరియల్ కాస్ట్ అంటే మెటీరియల్ టైప్ అంటే మెటీరియల్ కాస్ట్ వస్తుంది ఇక్కడ. యాక్టివిటీ కాస్ట్ ఇక్కడ వస్తుంది, ఓవర్ హెడ్ కాస్ట్ అంటే కాస్ట్ ఇక్కడ వస్తుంది. సో సీక్వెన్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మెటీరియల్ వాల్యుయేషన్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ ప్రైస్ పిక్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద 50 రూపీస్ ఇచ్చాను నేను. షుగర్ 50 రూపీస్, బనానా 50 రూపీస్. ఇది ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే మెటీరియల్ మార్క్స్లో మెయింటైన్ చేస్తారు. సో మనం పచ్చి ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా. సో పచ్చి ఆర్డర్లో 60 రూపాయలు ఉన్నాం. సో మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు కదా, పచ్చి ఆర్డర్కి మెటీరియల్ ప్రైస్కి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు ఉంది. సిస్టమ్ ఏం పిక్ చేసుకోవాలి స్టాండర్డ్ ప్రైస్కి కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానికోసం వేస్తారు సీక్వెన్స్ ఇస్తాను ఇక్కడ. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ ప్రైస్ చేసేటప్పుడు మెటీరియల్ మాస్టర్ ప్రైస్ చేసేస్తుంది అనమాట, స్టాండర్డ్ ప్రైస్ ఉందా లేదా అనేసి. ఒకవేళ ఇది లేదనుకో సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉందా అనేసి. సో ఇది కూడా లేదనుకో ప్లాన్ ప్రైస్కి వెళ్తుంది. సో ఇది కూడా లేదనుకో పర్చేజ్ ప్రైస్ కాడికి వెళ్తుంది. అంటే సీక్వెన్స్ ఇస్తాం ఇక్కడ. సో దీనికి ఎడిటివ్ కాస్టింగ్ అనేది యాడ్ చేస్తాం మనం కావాలనుకుంటే. నెక్స్ట్ యాక్టివిటీ టైప్స్. ఇది ఏం చేస్తుందంటే మన యాక్టివిటీ ప్లానింగ్ ఉంది కదా. సో ప్లాన్ ప్రైస్ ప్రతి పీరియడ్ ఇస్తాము, లేదంటే నెక్స్ట్ మంత్కి కావాలంటే యాక్చువల్ ప్రైస్ తీసుకుంటాము. ఇది కూడా సీక్వెన్సే. నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్ ప్రతి ప్రీవియస్ పీరియడ్. సో ఈ సీక్వెన్స్ ప్రకారం తీసుకుంటుంది, అంటే సీక్వెన్స్ ఇవ్వడం అంతే. నెక్స్ట్ సబ్ కాంట్రాక్టింగ్ మనం చేయడం లేదు, ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ మనం చేయడం లేదు. సబ్ కాంట్రాక్టింగ్ అంటే ఏంటంటే మనము మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు మన ఓన్ మెటీరియల్ ఉంటుంది, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ వేరే బయట చేపిస్తాం. కాంట్రాక్టింగ్ అవును. ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ అంటే మెటీరియల్ మందే, బట్ ప్రాసెసింగ్ అమౌంట్ వేరే యూనిట్, వేరే ప్లాంట్లో వేరే యూనిట్లో మనం చేయిస్తాం. నేను రెండు చేయలేదు, మనం యూజ్ చేయకూడదు చేయము. ఓవర్ హెడ్ కాస్టింగ్. సో ఇక్కడ మనం టాంప్లెట్ ఇస్తాం, ఇది టాంప్లెట్ కానీ కాస్ట్ కానీ ఇస్తాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వడము. ఇక్కడ ఇచ్చామంటే ఏమవుతుందంటే ఇది క్లయింట్ లెవెల్, ఇది ఈ స్క్రీన్. ఇక్కడ ఇచ్చామంటే ఏమవుతుందంటే ఈ వేరియంట్ ఏ ప్లాంట్కి అసైన్ చేస్తావో, సారీ ఏ కంపెనీ కూడా అసైన్ చేస్తావో అన్నిటికీ అసైన్ అయిపోతుంది, అంటే అన్ని ప్లాంట్కి అసైన్ అవుతుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఈ ప్లాంట్కి స్టాండ్ ప్రైస్ ఈ విధంగా ఉండాలి సీక్వెన్స్, ఇంకో ప్లాంట్కి ఇంకో రకంగా సీక్వెన్స్ ఉండాలి నాకు అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్ లెవెల్ మనం డిఫరెంట్ చేయాలి కదా. అందుకే చేస్తామంటే ఇక్కడ కొత్త క్రియేట్ చేస్తాం. క్రియేట్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ వాల్యూషన్ వేరే క్రియేట్ చేస్తాం, న్యూది. ఇక్కడ చూడండి 3 ఇచ్చాను నేను. ఇక్కడ సేమ్ అదే సీక్వెన్స్ ఇస్తాము, అంటే ఇది ప్లాంట్ లెవెల్ అనమాట. సేమ్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్ వస్తుంది కదా, ఇక్కడ ప్లాంట్ ఆప్షన్ వస్తుంది. ఇది ప్లాంట్ లెవెల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ షీట్ ఇద్దాం, మన కాస్ట్ షీట్ టాటా సిటీ. ఇక్కడ కాస్ట్ షీట్ ఇచ్చామంటే మనకి ఇప్పుడు ఈ ప్లాంట్ మటుకే ఈ కాస్ట్ షీట్ అనేది అప్లై అవుతుంది. ఇంకో ప్లాంట్ వస్తుంది, ఇంకో ప్లాంట్ రాదు. సో వాల్యుయేషన్ వేస్ డన్. నెక్స్ట్ కమ్ టు డేట్ కంట్రోల్. సో డేట్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చేసినప్పుడు స్టార్ట్ ప్రైస్, స్టార్టింగ్ డేట్ ఏమి ఉండాలి, ఎండింగ్ డేట్ ఏమి ఉండాలి, వాల్యుయేషన్ డేట్ ఏమి ఉండాలి, అది నేను ఇక్కడ ఇస్తాను అనమాట. డేట్ అంతే, ఇక్కడ ఏం లేదు. ఈ కరెంట్ డేట్ ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఇస్తున్నాను,
అంటే ఆ ఇయర్ మొత్తానికి కావచ్చు, లేకంటే మంత్ మొత్తానికి కావచ్చు, అలా మ్యాక్సిమం ఎంత అంత. నెక్స్ట్ కాస్టింగ్ డేట్ ఫ్రమ్, కాస్టింగ్ డేట్ ఫ్రమ్, ఇది వాల్యుయేషన్ డేట్ కి, క్వాంటిటీ స్ట్రక్చర్ కి. ఇక నువ్వు డౌన్ చేస్తామంటే నీకు ఉంటా ఆప్షన్స్ ఇక్కడ. జస్ట్ డేట్ అంతే ఇది. ఇంకోటి చెక్ బాక్స్ ఇంపార్టెంట్, ఇది మ్యానువల్ ఎంట్రీ ఇస్తామంట. ఎందుకు మ్యానువల్ ఎంట్రీ ఇస్తామంటే ఒకవేళ మనకి డేట్ రాంగ్ వచ్చింది అనుకో, మనం మ్యానువల్ ఎంట్రీ వేసుకోవచ్చు మనకు కావాల్సిన డేట్. సో ఈ కాంబినేషన్స్ యూజ్ చేసుకొని మనం కాస్టింగ్ క్రియేట్ చేస్తాం. ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్ యూజ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ కాస్టింగ్ టైప్ 01 స్టాండర్డ్, వాల్యుయేషన్ టీజేవి మనం ఇచ్చినాము ఇందాక, డేట్ కంట్రోల్ డిఏటి ఇచ్చినాము. ఓకే, క్వాంటిటీ స్ట్రక్చర్ కంట్రోల్ 1 ఆల్వేస్ ఉంటుంది, ఇది క్వాంటిటీ స్ట్రక్చర్ అనేది. ఓకే, క్వాంటిటీ స్ట్రక్చర్ ఈ చెక్ బాక్స్ యాక్టివ్ చేసుకుంటాము. అడిటివ్ కాస్టింగ్ ఇచ్చాము అక్కడ, సో అది కూడా ఇంక్లూడింగ్ అడిటివ్ కాస్టింగ్ విత్ స్టాక్ ఐటమ్స్. అప్డేట్ ఇదేంటంటే మనం సేవ్ చేస్తాం కదా, ఐటమైజేషన్ సేవ్ లాగా మనకు కావాలని చెక్ బాక్స్ ఇస్తాం. సేవ్ ఇట్. సో కాస్టింగ్ is important point. So once it's done, you have to complete this one. Standard costing is done. నెక్స్ట్ ఇది వచ్చింది వితౌట్ క్వాంటిటీ స్ట్రక్చర్ అంటాం దీన్ని. అంటే దీనికి బాము, రౌటింగ్, ఈ కాస్టింగ్ షీట్ అంతా ఏముండవు. డైరెక్ట్గా నువ్వు ప్రైజ్ చేయొచ్చు ఇప్పుడు, ఎంత ప్రైజ్ కావాలి ప్రైజ్. ఇది వేరే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చింది మెటీరియల్ లెడ్జర్. యాక్చువల్ కాస్ట్ మెటీరియల్ లెడ్జర్, ఇది S4 లో మ్యాండటరీ, ఖచ్చితంగా దీన్ని యాక్టివేట్ చేయాలి నువ్వు. అవును, ఇది చేయకపోతే ఏమవుతుందంటే నీకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయలేదు. అవును, సీక్రెట్ ఏమైనా చేస్తాం. అవును, ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. ఎందుకు చేయాలంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఇది యాక్టివేట్ చేస్తేనే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నీకు సపరేట్ చెప్తాను టాపిక్. ఓకే, నేను చేసాను కాబట్టి ఫస్ట్ మనం యాక్చువల్లీ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇది చేస్తే నీకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అవును, నేను స్టార్ట్ పాడ్కాస్ట్ చెప్పేటప్పుడు ఏం చేస్తాను అంటే జస్ట్ వాళ్ళకి కూడా క్లాస్ చెప్పే వాళ్ళకి జస్ట్ యాక్టివేట్ చేసి వదిలేస్తుంది. మళ్ళీ మనకి స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్ కాస్టింగ్ అనేసి నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి చెప్పే బ్రాడ్కాస్టింగ్ టాపిక్స్ లో, సేవ్ మాడ్యూల్లో. సో ప్రొఫెసర్ కొంచెం అటు పోపా అని చెప్పే కదా, వీటి తర్వాత మనకు వచ్చేది మెటీరియల్ లెడ్జర్ ML ఫైనల్. చాలా ఇంపార్టెంట్, డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే ఇంతకుముందు మెటీరియల్ లెడ్జర్ ఈసీలో కూడా ఉంది ఇది, కానీ మ్యాండటరీ కాదు. అవును, ఇప్పుడు ఏమైందంటే మ్యాండటరీ అయిపోయింది ఇది. సో మ్యాండటరీ అయిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ కాస్టింగ్ ఆప్షన్ చూసారు ఇది, ఈ సెట్టింగ్ ఇక్కడ దాకా ఓకే, నువ్వు యాక్టివేట్ చేస్తే వదిలేస్తావు. సిస్టమ్ అనేది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తుంది, చేస్తుంది. బట్ యాక్చువల్ కాస్టింగ్ అనేది ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్టాండర్డ్ కాస్ట్ చేస్తున్నాము, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాము, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుందని మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాము, టోటల్ ఎంత అయింది. సో ఇది టోటల్ కాస్ట్ అనుకున్నాము, ఎంత అయిందంటే 270 రూపీస్ అవుతుంది. ఇది స్టాండ్ కాస్టింగ్. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అంతే కాస్ట్ అవుతుందని మనం చెప్పలేము, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు కరెంట్ ఛార్జ్ పెరుగుతాయి, లేబర్ ఛార్జ్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఒకసారి పవర్ ఆగిపోతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో డిస్టర్బెన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా ఇవి స్క్రాప్ ఉంటాయి కదా, వేస్టేజ్ ఉంటాయి కదా, అవి మనకి క్యాల్కులేట్ చేయము, అవి కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి కాబట్టి మనము యాక్చువల్ కాస్టింగ్ అనేది ఎస్టిమేట్ చేయలేము. దానికోసం రియల్ టైమ్ లో కంపెనీ ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ స్టాండ్ కాస్ట్ చేస్తుంది అనమాట, సీకెల్ రన్ చేస్తుంది. సో ఈ మంత్కి అయిపోయింది, మంత్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఏం చేస్తుంది మళ్ళీ స్టాండ్ కాస్ట్ చేస్తుంది. సో ఇలా ఉంది ముందు ఈసీసీలో. బట్ S4 వచ్చేసరికి ఈ యాక్చువల్ కాస్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది ప్రైస్ ఏదైతే డిఫరెన్స్ వస్తుందో, వేరియన్స్ ఏది వస్తుందో ఆ వేరియన్స్ ని మెటీరియల్ అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 270 ఉంది టోటల్, 270 ఉంది, వేరియన్స్ ఒక 30 రూపీస్ అనుకున్నాం అంటే మొత్తం ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ ప్రైస్ 300 అవ్వాలి. సో సిస్టమ్ యాక్చువల్ కాస్టింగ్ చేయకముందు ఏం అంటే స్టాండ్ కాస్టింగ్ మళ్ళీ మనం రివైడ్ చేసి ఈ 300 రూపాయలు చేసేవాళ్ళం స్టాండ్ కాస్టింగ్ లో. ఇది మళ్ళీ హెవీ ప్రాసెస్, బామ్ క్రియేట్ చేయడం అంతా హెవీ ప్రాసెస్.
ఇప్పుడు ఏమైందంటే ఈ యాక్చువల్ కాస్టింగ్ యాక్టివేట్ చేస్తాం అనుకో, ఎవ్రీ మంత్ CKMLCP రన్ చేస్తామంటే CKMLCP రన్ చేస్తామంటే ఆటోమేటిక్గా 300 అనేది అడ్జస్ట్ అయిపోతుంది స్టాండర్డ్ ప్రైస్. సో మళ్ళీ నువ్వు స్టాండర్డ్ కాస్ట్ చేసే పనిలే. ఇంకా చెప్తానులే మనకి ఇది. నేను పూర్తిగా మీకు చాలా డెప్త్ చెప్తాను. ఇది ఇంత ఈజీ కాదు కదా, ఇప్పుడు చెప్పేసి మీకు ఓవరాల్ కాదు. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ వెళ్దాం. సో ప్రోడక్ట్ కాస్టింగ్. సో దీంట్లో ఫస్ట్ ఏదంటే మనకు కావాల్సింది ప్రొడక్షన్ ఆర్డర్ విత్ డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఇది డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్. బేసిక్ సెట్టింగ్స్, ఈ ఓవర్ హెడ్ టాబ్లెట్ ఆర్డర్ చేస్తున్నాము, సో మనకు అవసరం లేదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ సార్, చెక్ వాల్యుయేషన్ వేరియంట్, చెక్ కాస్టింగ్ వేరియంట్. ఇందాక మనం వచ్చిందేమో అది స్టాండర్డ్ కాస్టింగ్ కి ఆ వేరియంట్ అనేది, బట్ ఇది వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సో నువ్వు మ్యానుఫ్యాక్చర్ సంబంధించి నువ్వు ఇక్కడ యాక్చువల్ PPG2 PP1 మనం టీచ్ చేసుకుంటాం. ఈ ప్లాన్ సంబంధించింది స్టాండర్డే. PP1 PP2 వచ్చింది యాక్చువల్లో కాస్టింగ్ వేరియంట్, ఇవన్నీ స్టాండర్డ్ ఇవి. నెక్స్ట్ వచ్చింది వాల్యుయేషన్ వేరియంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్. సో ఇక్కడ కాస్టింగ్ వేరియంట్, ఇది వాల్యుయేషన్ వేరియంట్. నెక్స్ట్ ఇది వచ్చింది ప్రొడక్షన్ ఆర్డర్ సంబంధించి. ఇది మెయిన్ గా మనం చేయాల్సింది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్, ఇది ప్రొడక్షన్ ఆర్డర్. సో ఇక్కడ మనం వాల్యుయేషన్ టైప్ 009 ఇచ్చారు. ఇక్కడ 09 ఇచ్చారు ప్రొడక్షన్ ఆర్డర్ యాక్చువల్ కి ప్లాన్ కి. మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఇంకా వాల్యుయేషన్ వేరియంట్ అంటే ఏం లేదు. వాల్యుయేషన్ వేరియంట్ దాకా ఇచ్చాం కదా మనము, సిస్టమ్ ఏ విధంగా పిక్ అవ్వాలనేది అది ఇక్కడ ఉంటుంది అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 07 చెప్పా కదా, ఇది యాక్చువల్ వాల్యుయేషన్ వేరియంట్ అకౌంట్ ప్రైస్ కంట్రోల్ అని ఇచ్చాడు డైరెక్ట్ గా. 06 తీసుకున్నాం ప్లాన్ ప్రైస్ తీసుకున్నాం అంటే ఇవి ఇన్ఫో రికార్డు, స్టాండ్ ప్రైస్, మూవింగ్ ఎవర్ ప్రైస్. ఓవర్ హెడ్ కాస్ట్ షీట్ ఏదో ఇచ్చాడు, వేరే ఇచ్చాడు, మనం ఇచ్చుకుంటాం అంతే టాటా అనేది. సో ఆర్డర్ టైప్, సో PP01 స్టాండర్డ్ 1 ఫర్ ప్రొడక్షన్. చేసుకోవచ్చు, నేను చేసాను అనుకుంటాను, జస్ట్ చేస్తాను టాటా అనేది. టాటా చేసే చూడండి ఇక్కడ. సో దాన్ని కాపీ చేసాను అంతే, ఏం చేయలేదు. ఓకే, టర్న్ నుంచి చేశాను. నెక్స్ట్ ఇది డిఫాల్ట్ కాస్ట్ అకౌంట్ ఎలిమెంట్ వేరియస్ ఫర్ ఆర్డర్ టైప్స్ ప్లాంట్. ఇది ఐ థింక్ ఇది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వస్తుంది అనమాట, మనకి రాదు ఇది. ఓకే, సెట్టింగ్ ఇక్కడ ఉంది బట్ ఇది రాదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇంటికి వెళ్తాను, నేను ప్లాంట్ ఎంటర్ చేస్తాను, ఏమవుతుంది చూడండి, అలా చేయదు. వస్తుంది నో డిఫాల్ట్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ కాస్ట్ కలెక్టర్ ఇస్తారా. ప్రొడక్ట్ కాస్ట్ కలెక్టర్స్ అనేది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో వస్తుంది. సో మనకి అవసరం లేదు, ఇక్కడ రాదు ఇది. Define planning profile for CO production orders. 001 జనరల్ ఇది. ఓకే, సో మనం బడ్జెట్ ప్రొఫైల్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ప్లాన్ ప్రొఫైల్ ఉంటుంది. సేమ్ సెట్టింగ్స్, నథింగ్ చేంజ్, సేమ్ సెట్టింగ్స్. నాట్ రిక్వైర్డ్. ఇంకొక సెట్టింగ్ ఉంది, నెక్స్ట్ కమ్ టు పీరియడ్ యాక్టివిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి 3 ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వేరియన్స్, సెటిల్మెంట్. ఈ 3 ఆప్షన్స్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, మధ్యలో మంత్ ఎండ్ తర్వాత ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వదు, ఇన్ ప్రాసెస్ లో ఉంటుంది. మెటీరియల్ అనేది ప్రొడక్షన్ వెళ్తుంది, కానీ ఫినిష్ గుడ్స్ అనేది రాదు. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 10 క్వాంటిటీ ఇచ్చా ప్రొడక్షన్‌కి. 10లో గూడ్స్ ఇష్యూ అయింది. జీఆర్ అయింది. ఓకే. జీ అయింది. గూడ్స్ ఇష్యూ అయింది. బట్ జీఆర్ కాలేదు. ఓకే. జీఆర్ నాట్ కంప్లీటెడ్. దీన్ని ఏమంటామంటే జౌలేపీ అంటాం. ఇంకోటి ఏమంటే 10 క్వాంటిటీ ఉంది. జీఏ అయిపోయింది. జీఆర్ కూడా ఏమైందంటే 5 క్వాంటిటీ వచ్చింది ఓన్లీ. రిమైనింగ్ 5 క్వాంటిటీ ఏమవుతుంది? రిమైనింగ్ 5 వచ్చింది డబ్ల్యూఐపీ. అట్లా కూడా వస్తుంది. 10 క్వాంటిటీ ఉంది. దాంట్లో 5 మటుకు వచ్చాయి. రిమైనింగ్ 5 డబ్ల్యూకి వెళ్తది. ఇలా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి ఏం చేయాలంటే మనకు రిజల్ట్ అనాలిసిస్ కీస్ క్రియేట్ చేసుకోవాలి కొన్ని. ఆర్ఏ కీస్ అనేసి. ఇదేం చేస్తుందంటే ఇది జస్ట్ కోడ్ అంతే ఇది. కోడ్ వేసుకుంటాం ఇక్కడ. ఇదేం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. మనకి డబ్ల్యూఐపీ ప్రైస్ అనేది ఏది ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆర్ఏ కీ యూజ్ చేసుకుంటాం. సో దీనికి ఏం చేస్తామంటే సెకండ్ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకోవాలి డబ్ల్యూఐపీ సంబంధించి. అదేమంటామంటే ఆర్డర్ ప్రాజెక్ట్ అంటాం దాన్ని. సో డిస్ప్లే కాస్ట్ ఎలిమెంట్ అవి ఇక్కడ డిస్ప్లే అవ్వవు. ఓకే. సెకండ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వవు. ఓకే. అవి 31 సిరీస్. ఓకే. 31 సీసీ. కానీ 31 కనిపిస్తుందా? లేదు. నేను ఆర్డర్ చేస్తున్నాను. ఆర్డర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ లేదు. డిస్ప్లే అవ్వదు ఇక్కడ. మీకోసం ఒకటి చేస్తాను చూడండి. 931 0029. ఓకే. సెకండ్ కాస్ట్ నెంబర్ 1 ఇచ్చాం. ఆర్డర్ స్లాష్ ప్రాజెక్ట్ గ్రూప్ నెంబరు ఇంత ఇంకేమి చేసుకోము. ఇక్కడ ఏం చేస్తామంటే ఇండికేటర్ 31 ఇస్తాం. 31 ఇస్ ఆర్డర్ ప్రాజెక్ట్. ఆర్డర్ ప్రాజెక్ట్ రిజల్ట్ అనాలిసిస్. ఎంటర్ సేవ్. ఇప్పుడు సేవ్ కొట్టానుకో అది ఇక్కడ డిస్ప్లే అవ్వదు. లెస్ బ్యాక్ డిస్ప్లే ఎలిమెంట్ ఓన్లీ 31 కేటగిరీ మటుకు అలా అవుతాయి. చూపిస్తాను ఇక్కడ 31 వచ్చింది లేదు. అది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే FSP03 కూడా ఉంది మనకి గ్రూప్ లెవెల్ అది స్టార్ట్అప్ అకౌంట్ లెవెల్ అక్కడ వస్తుంది. FSP0 ఇది కంపెనీ కోడ్ లెవెల్. FS00 ఇది స్టార్ట్అప్ అకౌంట్ లెవెల్. ఈ స్టార్ట్అప్ అకౌంట్ ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి 31. మరి ఇక్కడే చేయొచ్చు కదా. అక్కడ నుంచి చేస్తామంటే ఇక్కడ ఇవ్వచ్చు. బట్ సెకండ్ కాస్ట్ లిమిట్ సంబంధించి ఇక్కడ ఆపరేటర్ ఉంది, కంట్రోల్ ఆపరేటర్ ఉందా? లేదు. ఇక్కడ చెక్ బాక్స్ లేదు. దానికోసం అక్కడ డివైడ్ చేస్తాం. ఈ ఇంటర్వ్యూ అడుగుతా క్వశ్చన్. నువ్వు ఇక్కడ వేయచ్చు కదా. FS00లో FSP0లో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వేయచ్చు కదా అంటాడు. ఇక్కడ చేయలేం. ఎందుకు చేయలేమంటే మనకి 31 ఇండికేటర్ అనేది కాస్ట్ కేటగిరీ అనేది అక్కడ మెయింటైన్ చేయలేం. ఇక్కడ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ మెయింటైన్ చేస్తాము. బట్ డిస్ప్లే మనకి ఇక్కడ అవుతుంది. అయిన తర్వాత డిఫైన్ రిజల్ట్స్ వర్షన్ క్రియేట్ చేస్తాము. ఈ వర్షన్ ఏం చేస్తాను జస్ట్ న్యూ ఇంటికి వెళ్ళి మన 0 స్టాండర్డ్ వర్షన్ అది. ఓకే. కంట్రోల్ F ఫైండ్లోకి వెళ్ళి కంట్రోల్ F ఓకే. మన టాటా కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. దీని ఏదో తెలిసినారు. ఇది నాదే బట్ దీని ఏమో చేసినారు పోయింది.
ఓకే, ఇక్కడ ఉంది చూడండి టాటా, ఇంకోటి ఇది నాది. ఓకే, ఇది డబ్ల్యూ చేసామంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్ఫర్ అకౌంటింగ్ ఉంది కదా చెక్ బాక్స్, ఇది ఫైనల్గా ఇస్తాం. ఈ రిలయన్స్ అనాలిసిస్ సెట్టింగ్స్ అన్ని అయిన తర్వాత ఫైనల్గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఇక్కడ ఒక జేల్ ఎక్కువ ఇస్తాం 31 సిరీస్కి. ఆర్ఏకి ఇక్కడ వచ్చేసి ఈ చెక్ బాక్స్ రిమూవ్ చేయాలి యాక్చువల్గా, ఎందుకంటే నేను సెట్టింగ్ చేయాలి కాబట్టి సేవ్ చేస్తాను. ఒక ఇది ఉంటే ఏమో చూపిస్తాను కూడా. ఇప్పుడు చెక్ బాక్స్ ఇస్తాను ఇక్కడ. చెక్ బాక్స్ ఏమవుతుందంటే నువ్వు అసైన్మెంట్ చేయలేవు, జీల్ అకౌంట్ అసైన్మెంట్ ఇక్కడ చేయలేవు. అంటే ఇది ఆల్రెడీ అడ్డు అయిపోయింది, సో నువ్వు అడ్డు వచ్చిన తర్వాత చేంజ్ చేయలేవు ఉంటుంది, ఎర్రర్ వస్తుంది. డిఫైన్ వాల్యుయేషన్ మీద ఫ్రాక్షనల్ కాస్టింగ్. సో ఇక్కడ మనకి రిలీజ్, డెలివరీ, ప్రీ రిలీజ్, టెక్, ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. డెవలప్ అయింది ఎలా అంటే బేస్డ్ ఆన్ ది స్టేటస్. ఎక్కువ ఎక్కువ అయిన తర్వాత నీకు డెవలప్ రాదు. ఇక సెట్టింగ్ చూడండి, క్యాన్సల్ డేటా ఆఫ్ డెవలప్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనాలిసిస్. ఎప్పుడు వస్తుంది నీకు డెవలప్ అంటే ప్రీ రిలీజ్ ఉన్నప్పుడు, రిలీజ్ ఉన్నప్పుడు. డెవలప్ క్యాలిక్యులేషన్ ఆన్ బేస్ యాక్చువల్ కాస్ట్. ఇంటర్ క్వశ్చన్ కూడా ఎప్పుడు నీకు డెవలప్ వస్తుందంటే వెన్ ద ఆర్డర్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్. డెలివరీలో ఉన్న డెవలప్ రాదు, టెకోలో ఉన్న డెవలప్ రాదు. స్టాండర్డ్. ఓకే, డిఫైన్ లైన్ ఐడీస్ ఇవి ఏంటంటే మనకి జిఎల్ అకౌంట్స్ ఏవైతే ఇచ్చామో ఆ జిఎల్ అకౌంట్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్లిక్ అవ్వాలి, ఆ కేటగిరీకి ఇస్తాం. ఈ సిఓపి సిఓఎస్ స్టాండర్డ్ కాదు, ఇది మనం ఓన్ తెచ్చుకోవచ్చు, ఇన్వెంట్కి వెళ్ళి మనం ఓన్ తెచ్చుకోవచ్చు లైన్ ఐడి. ఎగ్జాంపుల్ టాటా నేను ఇస్తాను అంటే 1 ఇస్తాను, అలో చేస్తుంది, స్టాండర్డ్ కాదు. ఓకే, నీకు కాకపోతే సిఓపి అంటే ఏమంటే ప్రైమరీ కాస్ట్ అండి, సిఓఎస్ అంటే సెకండరీ కాస్ట్, ఆర్ ఈవెంట్ రెవెన్యూ, ఎస్సీటీ సెటిల్మెంట్, షార్ట్కట్ కీస్ మొత్తం ఉంటాయి కదా. సో ఇవి కంట్రోల్ కింద మనం ఈ 4 ఇచ్చుకుంటాం. ఓకే, ఈ టాటాకి ఇచ్చేసి సిఓపి సిఓఎస్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ నేను చేసుకున్నాను, అంటే ఇవి ఉండాలనేసి 4 కావాలి నాకు అనేసి. డిఫైన్ అసైన్మెంట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మాస్కింగ్ రూల్ అప్లై చేస్తాం. ఏంటి మాస్కింగ్ రూల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంట్రోలింగ్ ఏరియా టాటా ఆర్ఏకి 001 డబ్ల్యూఏపీకి ఇచ్చాను నేను. ఓకే, మాస్కింగ్ రూల్ అంటే ఏంటంటే ఇప్పుడు సిఓపి అంటారు, సిఓపి అంటే ప్రైమరీ కాస్ట్ కదా. సో నేను ప్రైమరీ కాస్ట్ కేటగిరీకి నెంబర్ సిరీస్ 4 సిరీస్ ఇచ్చాను నేను. సో కాబట్టి 4 lakhs జిఎల్స్ అంటే 4 lakhs నుంచి అన్ని జిఎల్స్ ఏవైతే ఉంటాయో అన్ని జిఎల్స్ అన్ని కాస్ట్ ఎలిమెంట్స్ కూడా ఈ డబ్ల్యూఏపీలో వచ్చేట్టుగా ఉంటే అలౌ చేయాలి అనేసి ఇచ్చారు ఈ రూల్ అనమాట. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఏమి ఇచ్చారంటే 9 సిరీస్ ఉన్న 6 సిరీస్ కూడా నాకు. సో ఈ 9 సిరీస్ ఇప్పుడు 94 ఉంది కదా సిఓఎస్, సరే 94.3 సిఓఎస్. సెటిల్మెంట్ ఆల్వేస్ 8 సిరీస్ ఇచ్చాను. ఇది సీక్వెన్స్ అనమాట, మాస్కింగ్ రూల్ ఉంటుంది దీన్ని. ఒకసారి మనం ప్లస్ పెట్టేయచ్చు అన్ని కూడా, ఏం కాదు. ఫైనల్ ఏంటంటే డిఫైన్ అప్డేట్ ఇది అవసరం లేదనుకుంటాను. ఓకే, ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాము. టాటా కేఎన్ఏ, కే అంటే కాస్ట్. ఓకే, చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి మనకి. కే అంటే కాస్ట్, ఎన్ అనేది ఏంటంటే మనకి నాట్ అప్లికబుల్, ఇక్కడ చూపలేదు ఉంది ఇక్కడ నో కాస్ట్. ఓకే,
సెటిల్మెంట్కి వచ్చింది మనకి ఏ ఉంటుంది. ఈ మూడే మనకు కావాల్సింది. ఇవి 3 కాకుండా నువ్వు ఈ రెవెన్యూ గాని ఏవైనా ఇచ్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఉంది ఇది ఎన్ కదా, ఆర్ఈవి కదా. బట్ రెవెన్యూ ఇచ్చాను అలో చేయదు అది. ఓన్లీ కాస్ట్ గానీ, సెకండరీ కాస్ట్ గానీ, సెటిల్మెంట్ గానీ అలో చేస్తుంది. ఈ 3 అలో చేస్తుంది. నెక్స్ట్ పోస్ట్ నిల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మన జీఎల్ అకౌంట్ ఉంది. డబ్ల్యూపీ జీఎల్ అకౌంట్. ఒకటేమో ఎక్స్పెన్స్ అకౌంట్ అంటే పిఎల్ అకౌంట్, ఒకటేమో బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇది ఇంటర్ అడిగే క్వశ్చన్. ద టైమ్ ఆఫ్ డబ్ల్యూపీ వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ అడిగాడు. ఏం అకౌంటింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీకు ఓకే G8 టీవీఆర్ లో మనం మెయింటైన్ చేసింటాం జీఎల్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఎంట్రీ ఏమొస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అటాటు పిఎల్ అకౌంట్. అంటే ఏంటి, డబ్ల్యూపీ స్టాక్ అకౌంట్ అటాటు డబ్ల్యూపీ ఎక్స్పెన్స్ అకౌంట్ ఎంట్రీ అది. సో జీఎల్ అకౌంట్ ఏంటి ఇంక తెలిసింది మీకు, 4 సిరీస్ ది FS00 ఎక్స్పెన్సెస్. డబ్ల్యూఐపీకి ఇక్కడ డబ్ల్యూఐపీ నాన్ ఆపరేటింగ్ పెట్టాను, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సే బట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఇది మనకి కాస్ట్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అవసరం లేదు. కాస్ట్ సెంటర్ కానీ ప్రొడక్షన్ ఆర్డర్ కానీ వాటికి అవసరం లేదు. అంటే కాస్ట్ అబిలిటీ అవసరం లేదు. నెక్స్ట్ స్టాక్, డబ్ల్యూఐపీ స్టాక్ అకౌంట్. స్టాక్ అకౌంట్ ఈ 2 చేసి క్రియేట్ చేసి ఈ 2 క్లాస్ చేస్తాం. ఇది ఆర్ఏ కేటగిరీ అంటాం దీన్ని. అంటే ఏ కేటగిరీ ఆఫ్ ఆర్ఏ ఉంటే మనకి చాలా ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఇక్కడ చాలా ఉంటాయి. సిఎల్ ఫ్లోకో అనేసి, క్యాలిక్యులేట్ కాస్ట్ అనేసి. బట్ మోస్ట్లీ డబ్ల్యూపీఆర్ డబ్ల్యూపీ రెండే వస్తాయి. క్యాపిటలైజ్ నేను యాక్చువల్గా ఒకటే ఇచ్చాను ఇక్కడ. ఓకే, నాకు సుధాన్ ఎర్రస్ ఏమైనా వస్తాయనేసి, బట్ ఎన్నో ఎర్రస్ వచ్చాయి. ఇది పిక్ అయ్యింది ఆటోమేటిక్గా. ఇక్కడ కొంతమంది చూడండి, ఇంకో జీరో ఇచ్చాడు, మీకు చూపిస్తాను అది చూడండి. కాస్ట్ లిమిట్ కేటగిరీలో పర్టికులర్ కాస్ట్ లిమిట్ యూజ్ చేశారు చూడండి. ఇదేంటంటే ఈ కాస్ట్ లిమిట్ పిక్ అవ్వాలి, ఓకే నాకు ఈ రిపోర్టింగ్ ఉన్న కాస్ట్ లిమిట్ కావాలి ఇచ్చాడు. అవును, మనకి నాకు అన్ని కావాలి కాబట్టి మెయింటైన్ చేయలేదు. అదొక ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ రేంజెస్, సెకండరీ కాస్ట్ నెంబర్ రేంజెస్ తెలిసింది ఇవి. కంట్రోలింగ్ ఏరియా, సో సర్చ్లోకి వెళ్ళి కంట్రోల్ F, డబ్ల్యూఐపీ. సో డబ్ల్యూఐపీకి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం అసైన్ చేసుకోవాలి. ఈ KABG ఇవి నేను ఆల్రెడీ అసైన్ చేస్తున్నాను నా నెంబర్ రేంజెస్ ఇక్కడ సెకండరీ కాస్ట్లో 2కి. ఇది అసైన్ చేసుకోవాలి. సో దిస్ ద డబ్ల్యూఐపీ సెట్టింగ్. నెక్స్ట్ వేరియంట్స్, ఇది ఒక మ్యాప్ చేస్తాను అక్కడ. ఇది వేరియన్స్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్ ప్రైస్ కి స్టాండర్డ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ అనమాట. ఇది మనం అనుకున్న ప్రైస్ కన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎక్కువ వచ్చింది అనుకో లాస్, తక్కువ వస్తే రెవెన్యూ. సో ఆ వేరియన్స్ మనకి చూపిస్తుంది అనమాట. సో డిఫైన్ వేరియన్స్ కీస్, ఇది మనకు డబ్ల్యూపీ ఎలా ఇచ్చింటామో ఆర్ఏ కీ అనేది, అలాగే వేరియన్స్ కీ కూడా సేమ్ కోడింగ్ ఇస్తాం, అంతే ఏం లేదు. డిఫైన్ డిఫాల్ట్ వేరియన్స్ కీ ఫర్ ప్లాంట్. సో ఇక్కడ ఏదైతే కీ ఇచ్చింటామో ఆ కీని మనం ప్లాంట్ అసైన్ చేసుకుంటాం. ఇక్కడ జీరో ఇచ్చాను, అసైన్ ఉంటుంది. ఇంకో చెక్ వేరియన్స్ వేరియంట్ 00 స్టాండర్డ్. ఓకే, నేను ఆర్ఏ రేటింగ్ ఇస్తున్నాను. ఇదే చేస్తుందంటే వేరియన్స్ కేటగిరీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు స్క్రాప్ వేరియన్స్, ఇన్పుట్ ప్రైస్ వేరియన్స్, రీసెర్చ్ వేరియన్స్, ఇవన్నీ మనం మ్యాటర్ చేసుకోవాలి. ఎందుకంటే వేరియన్స్ అనేది ఎక్కడైనా రావచ్చు, స్క్రాప్ రావచ్చు, ఇన్పుట్ రావచ్చు, అవుట్పుట్ రావచ్చు కదా. సో ఇది ఆల్వేస్ హ్యాబిట్ ఉండాలి. అవును, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. సో ఇది అవసరం లేదు, డిఫాల్ట్. లేదు, డబ్ల్యూఐపీ డిఫరెంట్, వేరియన్స్ డిఫరెంట్. అవును, ఒకే ప్రొడక్షన్ ఆర్డర్కి నీకు 2 రావు. 2 ఎప్పుడు వస్తాయంటే నీకు పార్షియల్ డెలివరీ అయినప్పుడు వస్తుంది. ఈ కేసులో డబ్ల్యూఐపీ వస్తుంది అని వేరియన్స్ రాదు. ఈ కేసులో ఏమవుతుందంటే 5 క్వాంటిటీకి వేరియన్స్ వస్తుంది, 5 క్వాంటిటీకి డబ్ల్యూఐపీ వస్తుంది.
వేరియస్ ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ ప్రొడక్షన్ ఆర్డర్ మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కంప్లీటెడ్ అంటే ఆర్డర్ షుడ్ బి టెకో, అప్పుడు మనకు వేరియన్స్ వస్తుంది నీకు. సో ఈ టార్గెట్ కాస్ట్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం చేస్తున్న స్టాండర్డ్ కాస్టింగ్, నాట్ టార్గెట్ కాస్టింగ్. ఓకే, సో మనకి ఇది అవసరం లేదు. నేను చేస్తున్నాను టీఏటీ అనేది. ఇది ఏం చేస్తానంటే నేను టీఏటీ అనేది ఇది రిమూవ్ అయిపోయింది. ఇది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది, అక్కడ చేస్తాను. ఇది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇది ఓకే, టార్గెట్ కాస్ట్ వర్షన్స్ కూడా అవసరం లేదు. ఇది ఇన్పుట్ ప్రైస్ వేరియన్స్ నెంబర్ రేంజెస్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే కంట్రోలింగ్ ఏరియా ఫిజికల్ ఏరియా వచ్చేసి ఏ ప్రైస్ వేరియన్స్ ఏ కాస్ట్ పేమెంట్ కావాలో అది ఇస్తాం ఇక్కడ, పర్టికులర్ నీకు పిక్ అవ్వాలనుకుంటే. బట్ అవి నాకు అవసరం లేదు కాబట్టి నీకు లేదు ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ రేంజెస్. సో డెవలప్ నెంబర్ ఇచ్చాం, అలాగే సెకండరీ కాస్ట్ పేమెంట్ కి ఇది కూడా నెంబర్ రేంజ్ ఇస్తాం. ఓకే, ఫైనల్ సెటిల్మెంట్. సో సెటిల్మెంట్ ప్రొఫైల్, ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ ఎలా చేస్తామో సెటిల్మెంట్ ప్రొఫైల్, అలాగే ప్రొడక్షన్ ఆర్డర్ కూడా సెటిల్మెంట్ ప్రొఫైల్ చేసుకుంటాం. PP01 స్టాండర్డ్ 1 ఇది ప్రొడక్షన్ ఆర్డర్ కి. ఇక్కడ మన అల్కే స్ట్రక్చర్ నీకు కాపా యాడ్ చేశాను కాబట్టి PFI ఇచ్చాను ఇక్కడ. ఓకే, PH ఇచ్చాను, నేను ఆల్రెడీ కాపా యాడ్ చేశాను కాబట్టి PH ఇచ్చాను. ఓకే, ఇవి నీకు కోపా లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఆప్షన్ చేయగలంటే జిఎల్ అకౌంట్ ఆప్షన్ పెడతాము, ఆప్షన్ పెడతాము, కాస్ట్ సెంటర్ ఆప్షన్ పెడతాము, ఆర్డర్ ఆప్షన్ పెడతాము. ఓకే, మనకి ఏమేమి కావాలో అవన్నీ కాస్ట్ సెంటర్, కాస్ట్ సబ్జెక్ట్ ఆప్షన్లు సేల్స్ ఆర్డర్ పెట్టుకుంటాము. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్, ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ఇచ్చేసి సేవ్ ఇట్. సేమ్ ఇంటర్ ఆర్డర్ ఎలా చేస్తాము ఇది అంతే సేమ్. సెటిల్మెంట్ కాస్ట్ లిమిట్ ఇది కూడా సేమ్, మన ఇంటర్నల్ సెటిల్మెంట్ ఎక్స్టర్నల్ సెటిల్మెంట్ ఇచ్చాము ఆ విధంగా, దీనికి ఆర్డర్ సెటిల్మెంట్ ఇచ్చింటాము. అలాగే స్ట్రక్చర్ సేమ్ అక్కడ ఇచ్చాము ఇక్కడ అలాగే. ఇక్కడ నేను టీఏ ఇచ్చిన ఆర్డర్ చూపించాను మీకు, టీఏ వాల్యుయేషన్ సోర్స్. సో డైరెక్ట్ కాస్ట్ తీసుకున్నాను, ఇక్కడ జీలో కూడా అన్ని చేశాను. నెక్స్ట్ పిఏ ఇది కోపా సంబంధించింది, ఇక్కడ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ రేంజెస్ ఇది తీసింది మనకి సెటిల్మెంట్ నెంబర్ రేంజెస్ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటాయి, మనం చెప్పడం లేదు. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనం గో టు ఇది సెట్టింగ్స్, సిఓ లెవెల్ సెట్టింగ్స్. ఇది సో ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ పీపీ కన్సల్టెంట్ వర్క్ వస్తుంది. పీపీ కన్సల్టెంట్ వర్క్ ఏంటంటే అతను ఏం చేస్తాడంటే అతని సైడ్ కొన్ని సెట్టింగ్స్ మెయింటైన్ చేస్తాడు. ఏ సెట్టింగ్స్ అంటే ప్రొడక్షన్ సంబంధించిన సెట్టింగ్స్, వర్క్ సెంటర్ సెట్టింగ్స్ అవి. అది మనకి కాదు, అది సెట్టింగ్ ఎవరు చేస్తారంటే వీళ్ళు పీపీ కన్సల్ట్ చేయాలి. బట్ నేను చెప్తాను మీకు. అది ప్రొడక్షన్కి వెళ్తాడు, సో ప్రొడక్షన్లో షాప్ ఫ్లోర్ కంట్రోల్, మాస్టర్ డేటా, ఆర్డర్. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాడు. ఇది ప్రొడక్షన్ ఆర్డర్ టైప్. ఇది సో ప్రొడక్షన్ అంటే ఆల్వేస్ PP01 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం సెటిల్మెంట్ ప్రొఫైల్లో TAP ఇచ్చాం కదా, అది ఇక్కడ ఇస్తాం. ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, ఇదే సెట్టింగ్. ఇంటర్వ్యూ పీపీ కన్సల్ట్ వర్క్ మనం మీద చేయాలంటే లేదు, మనం చేయము. ఇది పీపీ కన్సల్ట్ చేస్తారు. ఇదంతా ఇదంతా మనం ప్రాక్టీస్ కోసం చేస్తామండి. ఇదంతా పీపీ కన్సల్ట్ వర్క్. ఇదంతా ఇప్పుడు ఇదంతా పీపీ కన్సల్ట్ ఇదంతా. నెక్స్ట్ రౌటింగ్ డేటా, ఇది పీపీ చేసేది. సో డిఫరెంట్ కంట్రోల్ కీస్ చేస్తుంటాడు. నెక్స్ట్ బామ్, సో ఇది కూడా చేస్తుంటాడు. నెక్స్ట్ ఆపరేషన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఆపరేషన్స్ లో మన పారామీటర్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకుంటాం. అవైలబిలిటీ కంట్రోల్, ఎక్కడ కన్ఫర్మేషన్, ఇవి పారామీటర్స్, డిఫైన్ కన్ఫర్మేషన్ పారామీటర్స్. ఇక్కడ ఏం చేస్తాం, ఈ ఒక్క సెట్టింగ్ మళ్ళీ మనం చేస్తాం. ప్లాంట్ ఇస్తాం అంతే అతనికి. ఈ ప్లాంట్ ఇచ్చేసి ఆ ప్లాంట్ కి అసలు చేయమంటాం PP01 అనేది. ఇది మటుకు మనం చేస్తాం. ఓకే, సో ఇది వచ్చింది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మంచి నెక్స్ట్ స్టెప్ కాబట్టి అక్కడ చేస్తాం, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, బ్యాక్ ఫ్లాష్ ఇవంతా రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి. బట్ ఇది ఏం చేస్తారంటే ఈ వర్క్ కూడా PP వర్క్. ఇది కూడా మన వరకు ఓన్లీ చేసాం, అయిపోయింది.
ఇప్పుడు మన డేటా మాస్టర్ కావాలి. సో ఏమేమి డేటా కావాలి మనకి? ఈ షుగరు, బనానాస్, ఈ లేబర్ ఆల్ చేస్తున్నాము. ఇది చేసాము నిన్న యాక్టివిటీస్. మనకు కావాల్సిన మెటీరియల్స్ MM0 ఏదో ఫార్మాసిటికల్. సో రా మెటీరియల్ ఫస్ట్ FG మెటీరియల్ కాబట్టి ఫెట్ సో మనం పర్చేజ్ అవసరం లేదు, సేల్స్ డేటా కాబట్టి. సో రిమూవ్ దిస్ వన్. ఓకే, పుట్ ఆర్గనైజేషన్ లెవెల్, ప్లాంట్, PLR, FGSL, PLR, PL, ఎంటర్. సో ఈ మెటీరియల్ FG మెటీరియల్. బనానా ఇది ఎట్లా ఇస్తామంటే కేజీ లెక్కన. ఓకే, కేజీ మెటీరియల్ గ్రూప్, డివిజన్, నెట్ వెయిట్, గ్లాస్ వెయిట్, ప్లస్ ఆర్గనైజేషన్ డేటా 1. సో ఇది 0, ట్యాక్స్ 0 పెట్టాను, మన ట్యాక్స్ అవసరం లేదు కాబట్టి. జనరల్ మాడిఫైర్ నాన్ ఆటోమేటిక్ వచ్చేసింది, సో మనకి ఇవ్వాల్సిన పని లేదు ఇది. ట్రాన్స్పరెంట్ గ్రూప్, క్రెయిన్, ప్రాఫిట్ సెంటర్, MRP 1 ట్యాబ్, మెటీరియల్ టైప్ ND, MRP కంట్రోలర్ 001 నేను ఆల్రెడీ చేసింది కాబట్టి. ఇది ఇంపార్టెంట్. ప్రొక్యూర్మెంట్ టైప్ ఏంటంటే ఇన్హౌస్ ప్రొడక్షన్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ టైప్. బోత్ తీసుకుంటాం కదా, లేదా ఇన్హౌస్ అంటే తీసుకుంటాం. ఒకవేళ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే బయట మధ్య చేరుకుంటే F తీసుకుంటాం. రా మెటీరియల్కి F వస్తుంది, ప్రొడక్షన్కి అయితే ఇన్హౌస్ ప్రొడక్షన్ వస్తుంది మనకి. ఓకే, బట్ బోత్ ఇస్ బెటర్. సబ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది, పర్చేసింగ్ కూడా వస్తుంది. ఇది కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ సంబంధించింది. చెక్ బస్ ఇది మనం ఫైనల్ చెప్తాను. కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఇప్పుడు అవుతుంది, స్నారెస్ లో వస్తుంది. ఓకే, ఎంటర్. స్ట్రాటజీ గ్రూప్ ఇది ఇంపార్టెంట్. స్ట్రాటజీ గ్రూప్ ఏం చేస్తాను, మే టు స్టాక్. ఇది దిస్ వన్, మే టు స్టాక్. ఇది 10 అనుకుంటాను, మే టు స్టాక్ అనేది. దిస్ వన్ 10. ఓకే, 10. అవైలబుల్ కంట్రోల్ కెన్ టేక్ 01. ఇక్కడ రింగ్ ప్రొఫైల్ చూసారా, ఈ రింగ్ ప్రొఫైల్ వచ్చింది రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వస్తుంది. బట్ ఈ మెటీరియల్ మనం చేస్తాం దేనికోసం చేస్తున్నాం ఇప్పుడు, డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రింగ్ ప్రొఫైల్ అవసరం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని మనం ఫిల్ చేసి వెళ్ళిపోతాం. అవసరం లేదు, స్టాండర్డ్ ప్రైస్ కదా, ఇది స్టాండర్డ్ కాస్టింగ్ CK11 నుంచి వస్తుంది. ఇక్కడ మనం వాల్యుయేషన్ క్లాస్ 7920 ఫర్ FG మెటీరియల్, ఎంటర్. ప్రైస్ ఎంటర్ చేయను. ఓకే, ML is activated. ఓకే, ML is activated, ఎంటర్. కాస్టింగ్ 1 ట్యాబ్. సో మెటల్ ఆర్జిన్ చెక్ బాక్స్ ఇంపార్టెంట్. ఆర్జిన్ గ్రూప్, క్వాలిటీ, వేరియన్స్ కీ, ప్రాఫిట్ సెంటర్, ఎంటర్, ఎంటర్, సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మెటీరియల్స్, రా మెటీరియల్స్, ROH. మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి మనకి అవసరం లేదు. సో జస్ట్ డేటా వేసుకోకపోతుంది, సేల్స్ అవసరం లేదు, ఓన్లీ పర్చేజ్ సరిపోతుంది. మ్యాంగోస్, సరే బనానాస్ కదా, బనానాస్,
సాఫ్ట్ సెంటర్ తీసేది ఇదేంటి కొత్తగా వచ్చింది ఇప్పుడు చేయాలి ఇది నో స్టాక్ ప్లీజ్. ఓకే ఇక్కడ మనకి రా మెటీరియల్ వాల్యూస్ వచ్చేసి 3000 ప్రైస్ ఎంత ప్రైస్ మనం మన ప్లాన్ ప్రకారం అంటే 50 రూపాయలు. మెటీరియల్ జాకెట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా యూఎస్డి కన్వర్ట్ అవ్వాలి ఇక్కడ. ఓకే ఎంటర్ 0.60 రూపీస్ $60. కాస్టింగ్ ట్యాబ్ మెటీరియల్ అర్జన్. సో నెక్స్ట్ ఇంకో మెటీరియల్ కాపీ చేసుకుంటాను. సో కాపీ అయిపోయింది కాబట్టి జస్ట్ సెంటర్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. అవును షుగర్ కదా. షుగర్ 50 రూపాయలు కాబట్టి అలాగే చేస్తాను. సో మెటీరియల్ ఇస్ డన్. సో ఇది 50 రూపాయలు 50 రూపాయలు. నెక్స్ట్ యాక్టివిటీ కాస్ట్ ఆల్ చేస్తున్నాము యాక్టివిటీస్. సో అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వర్క్ సెంటర్ క్రియేషన్ చేయాలి. బిఫోర్ వర్క్ సెంటర్ క్రియేషన్ వీ హ్యావ్ టు పర్చేస్ మెటీరియల్. ఎందుకంటే మనం ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలంటే మెటీరియల్ స్టాక్ మీద ఉండాలి కదా ఇవి రా మెటీరియల్. MA21N మెటీరియల్ 60 1. సో క్యూ క్వాంటిటీ ఒక 1000 ఇచ్చేస్తాము 10,000 ఒకేసారి. ప్రైస్ ఇక్కడ 15 ఇస్తాను. ఓకే తేడా వద్దులే. సేవ్ keyword created. Now gr/n migo that will checkbox. టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. కాదు ఇక్కడ లైన్ ఐటమ్ ఒకటే ఉంది, ఇంకో లైన్ ఐటమ్ ఉంది కదా. ఈ బనానాకి వచ్చింది, షుగర్ ఉంది. ఇది ఇక్కడ ఇవ్వాలి టెక్స్ట్, ఇక్కడ ఇవ్వాలి. చెక్ ఈ పోస్టింగ్ పీరియడ్ ఇష్యూ చేసింది మనకి. MMPVకి వెళ్ళి పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయాలి. 25 క్లోజ్ అయిపోయింది కాబట్టి 10. ఓకే మనకి 26 ఓపెన్ చేయాలి. ఇప్పుడు MMPV ఇచ్చేయాలి. MMRV సో కరెంట్ పీరియడ్ డిసెంబర్ ఉంది. ఓకే వి హావ్ టు ఓపెన్ MMPV/MMPV EIN ఫస్ట్ 2026. ఇది వస్తే నేను చేయలేమే. ఓకే దీని మంచి చేయొచ్చు.
రన్ చేశాను ఇంకేంటి ఇది /SE16N అంటే ఇంకో ప్లాంట్ ఉంది, అది కూడా చేయలేము మేబీ. సారీ కాదు, /SE38 మనం మొత్తం రన్ చేయాలి. మినిట్స్ అయిపోయింది. ఓకే, చెక్ పోస్ట్. సో జస్ట్ CK_M3 వెళ్ళాలి. CK_M3 ఇది రిపోర్ట్, మెటలర్జీ రిపోర్ట్. ఇది PLR కాదు కాదు, ఇక్కడ పోస్ట్ అయింది ML డాక్యుమెంట్. ఓకే, ఇది బనానాస్ 260 మనం క్లిక్ చేసామంటే చూపిస్తుంది బ్యాక్ మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్. పోస్ట్ అయింది, బట్ ఎందుకు ఎంటర్ మెటీరియల్ 260 PLR 4000 ఏంటి 4000 ఏంటి ఇది? ప్లాంట్ వెండర్. ఓకే, వెండర్ ఎందుకోసం ఇక్కడ అసలు? ఓకే, లెట్స్ మనము స్టాండ్ కాస్టింగ్ చేద్దాము, తర్వాత చూద్దాం ఇది ఎర్రర్. CR01 వర్క్ సెంటర్ క్రియేషన్ PLR. సో వర్క్ సెంటర్ కోడ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ PLR1 ఇస్తాను ఎగ్జాంపుల్. కేటగిరీ 0007. PLR వర్క్ సెంటర్ మేము రెస్పాన్స్ పర్సనల్ యూ కెన్ టేక్ ఎనీ వన్ 0001 UCH 009. ఇదంతా BP వర్క్ కాబట్టి నేను స్టాండర్డ్ చేస్తున్నా. PD01 కమింగ్ టు కాస్టింగ్. ఈ రెగ్యులర్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. ఓకే, లేబరు, మిషను, పవర్. సో లేబర్కి లేబరు మార్ట్ టైపు, మిషను, లేబర్కి లేబరు,
యాక్టివిటీ అవర్స్ హెచ్ఆర్, లేబర్, మిషన్. ఓకే, సో నేను కమింగ్ టు ఫార్ములా, చెక్ దిస్ ఫార్ములా అంటే వర్క్ అవుతుంది చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో అవర్ టెక్స్ట్ యూఎస్డి, ఓకే, సైన్ ఇన్ ఫార్ములా సేవ్. నెక్స్ట్ బామ్ CS01 ఈ కోడ్. Here give the FG material, this one 01 usage, కేటగిరీ ఎల్, కాంపోనెంట్స్ మన వల్ల ఏ కాంపోనెంట్స్ అంటే ఈ రెండు. What happened? క్వాంటిటీ ఇస్తాను. సేమ్. నెక్స్ట్ CA01 రౌటింగ్, FG మెటీరియల్ is 001 00 ఇది 14 ఆపరేషన్స్ ఇక్కమ్ వర్క్స్ అంటే ఇస్తాం. ఇది PLR1. సో ఇచ్చామంటే ఆటోమేటిక్ PD01 లేబర్ వచ్చేస్తాయి మనకి. సో డబుల్ క్లిక్ PD01 ఏం అవర్స్ ఇస్తాం. సో అవర్కి ఎంత ఇచ్చాము అక్కడ 30 రూపీస్ కాబట్టి 1 అవర్ ఎగ్జాంపుల్. సో ఇదేమైందంటే ఎంటర్ డెసిమల్ డైమెన్షన్ పవర్ ఆఫ్ సౌండ్ వాల్యూ. సో ఇక్కడ డెసిమల్ వాల్యూ రాంగ్ ఉంది. సో దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు స్లాష్ అండ్ CR01 పర్సెంట్ చేంజ్, ఏదో చేంజ్ అయింటారు మొత్తానికి, అది అది ఇష్యూ కొడతాం కదా. సో ఈ పవర్ పవర్ కదా. సో దానికి వర్క్ అవుతే మనం పారామీటర్ చేంజ్ చేసి వస్తుంది. పారామీటర్ చేంజ్ చేయాలి. CR01 ఇది ఎట్లా చేంజ్ చేయొచ్చు అంటే ఇక్కడ యాడ్ కీకి వెళ్ళి క్రియేట్, ఇది అలో చేయదు. ఓకే, బ్యాక్ SPR స్క్రీన్లోకి వెళ్ళాలి. సెర్చ్, వాట్ ఇస్ ద నేమ్, స్టాండర్డ్ వాల్యూకి మా స్టేటస్ స్టాప్ కంట్రోల్ ఇక్కడ షెడ్యూలింగ్ లో. సో డిఫైన్ ఫార్ములా పవర్ ఉంది, కరెక్ట్గానే ఉంది. మిషన్కి మిషనే ఉంది. డిఫైన్ ఫార్ములా పారామీటర్స్ కేడబ్ల్యూ ఇచ్చారు ఇక్కడ. ఓకే, పవర్ ఇవ్వాలి. సేమ్ the routing.
సో రౌటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ సీకే 11 ఎంటర్ మెటీరియల్ మన కాస్టింగ్ వేరియంట్ మన టీఎస్ఈవి ఎంటర్ ఎంటర్. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే చూసుకోవచ్చు, లేదంటే ఫిక్స్ చేసుకోండి. ఓకే, సో యాక్టివిటీ కాస్ట్ 30 రూపీస్ వచ్చింది. ఓకే, మెటీరియల్ కాస్ట్ 50 వచ్చింది, అడ్మిన్ కాస్ట్ వచ్చింది, ట్యాంప్లెట్ కాస్ట్ వచ్చింది, మొత్తం 260 రూపీస్ వచ్చింది. మనం అనుకున్న ఎంత 270 కదా. చూద్దాం ఎక్కడ తేడా వచ్చిందంటే ఇది మొత్తము కలిపి 220 రూపీస్, 50 రూపీస్, 50 మెటీరియల్ ప్రైస్ సరిపోయింది. ఇది 40 వచ్చింది, ఇక్కడ 40 సరిపోయింది. ఇది 40 వచ్చింది మెటీరియల్ ప్రైస్, 30 అడ్మిన్ ప్రైస్ 30 వచ్చింది. సో ఈ రెండు కరెక్ట్గా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఇది కరెక్ట్గా వచ్చింది 30 30 30 90 అన్ని కరెక్ట్గా వచ్చాయి కదా. మరి ఎందుకు ఇది మరి 50 ఇది 50 40 ఇది 40 ఇక్కడ ఇస్తాను రావడం లేదు కదా. ఇది వస్తాను ఇక్కడ నేనేసి 40 కింద ఇచ్చాను. 40 ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇచ్చాను సరిపోయింది 260 సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది మా ప్రైస్. సో నో ఎర్రర్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ సేవ్ ఇట్, ఐటమైజేషన్ ఉండాలి, లాగ్ ఉండాలి, సేవ్. సో స్టాండర్డ్ కాస్టింగ్ ఈస్ డన్. ఓకే, నెక్స్ట్ టుమారో మనం అవును లేదు రిలీజ్ చేయాలి. సారీ, CK 24 రిలీజ్ చేస్తే వస్తుంది నీకు. CK 24కి వెళ్ళి కంపెనీ కోడ్ TAIN మార్కింగ్, ఫస్ట్ మార్కింగ్ చేయాలి. ఓకే, మార్కింగ్ కంపెనీ కోడ్ ఇచ్చేసి మనం కాస్టింగ్ ఏంటిది TACV, సేవ్ బ్యాక్. ఫస్ట్ టెస్ట్ రన్ చేయాలి. 3 మెటీరియల్స్ కాబట్టి 3 వచ్చాయి, రా మెటీరియల్ ప్లస్ FG మెటీరియల్ మొత్తం 3 కదా. సో సరిపోయాయి 50 60. రిమోట్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్. సో మార్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ పేజ్ అప్డేట్ అవుతుంది. MM03కి వెళ్తాను. MM03 కాస్టింగ్ 2 ట్యాబ్. ఓకే, చూడు 660 వచ్చింది, ఫ్యూచర్ లో వచ్చింది. రిలీజ్ చేస్తే కరెంట్ లోకి వస్తుంది. గో టు రిలీజ్, రిమోట్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్. సో రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వస్తాను స్టెప్, బ్యాక్ ఎంటర్. కరెంట్లోకి వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటీరియర్ కూడా. అంటే ఇప్పుడు వస్తాయి ఫ్యూచర్ కేబుల్స్, అంటే మార్కింగ్ చేసినప్పుడు ఫ్యూచర్ లో వస్తుంది, రిలీజ్ చేసినప్పుడు కరెంట్ లోకి వస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అలాగే మనకి కన్వర్షన్ కూడా ఉంటుంది USDలకి, $3. సో టుమారో మనము ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎట్లా కంప్లీట్ చేయాలో ఆర్డర్ కంప్లీషన్